భారత్ కు శివరాత్రి కానీ పాక్ కు మాత్రం కాలరాత్రి చూపించింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్ లో కొలంబో వేదికగా జరిగిన పాక్ భారత్ మ్యాచ్ లో పాక్ కు చుక్కలు చూపించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ కు చుక్కలు చూపించారు భారత క్రికెటర్లు. ఇక భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇషాన్ కిషన్. 2003లో జరిగిన మ్యాచ్ లో పాక్ కు కాలరాత్రిని పరిచయం చేసిన సచిన్ ను మరోసారి గుర్తు చేశాడు కిషన్. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కాకపోయినా కూడా సచిన్ పర్ఫార్మెన్స్ కు ఏమాత్రం తగ్గకుండా తన బ్యాటింగ్ తో క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి భారత్ ను విజయ తీరంలో నడిపించడంలో కీ రోల్ ప్లే చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో విధ్వంసకర బ్యాటర్ గా పేరున్న ఇషాన్ కిషన్ భారత్ పాక్ మ్యాచ్ లోనే అదే రేంజ్ పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోయి ఆడాడు. పాక్ బౌలర్లు వేసిన ప్రతి బంతిని తనదైన స్టైల్లో బౌండరీ దాటించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. పాకిస్తాన్ తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అభిషేక్ వర్మ వికెట్ కోల్పోయినప్పటికీ ఏమాత్రం జంకకుండా కూల్ గా తనదైన ముద్ర వేసి ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. తిలక్ వర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్ గా 40 బంతులు ఆడిన కిషన్ 10 ఫోర్లు 3 సిక్సెస్ తో విధ్వంసమే సృష్టించాడు. కిషన్ చేసిన ఈ హాఫ్ సెంచరీతో ఓ రికార్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. పాకిస్తాన్ పై టీ20లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో అహ్మదాబాద్ లో పాక్ పై యువరాజ్ సింగ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్ లో 27 బంతుల్లోనే అర్ధశతకం బాదిన ఈశాన్ 14 ఏళ్ల నాటి యువి రికార్డును బ్రేక్ చేశాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో కిషన్ శివాలెత్తిన తీరు చూసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టాయంటే అతిశయోక్తి కాదు. పాక్ బౌలర్లు కిషన్ ను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అమ్మోరు పూనిందేమో అనిపించేంతలా విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. మహాశివరాత్రి రోజున కిషన్ శివాలెత్తి ఆడుతుంటే అటు గ్రౌండ్ లో ఉన్న క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు, టీవీలు సెల్ ఫోన్స్ లో మ్యాచ్లు వీక్షించిన ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో ఉరకలెత్తారు. ఇది కదా భారత్ పాక్ మ్యాచ్ అంటే అనేంతగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు కిషన్. సో ఓవరాల్ గా కొలంబో వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ 2003 మహాశివరాత్రి రోజు జరిగిన వన్డే ప్రపంచ కప్ ను తలపించింది. అప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ శివాలెత్తితే 2027 మహాశివరాత్రికి ఇషాన్ కిషన్ శివాలెత్తి క్రికెట్ ప్రపంచాన్ని పూనకాలెత్తించాడు.